నమస్తే జిఆర్టీవీ 7 న్యూస్ కు స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రూపానందరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. మందకృష్ణమాదిగ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేసి 24,000 ఉద్యోగాలు లబ్ధి పొందినాం. ఇప్పుడు నరేంద్ర మోదీ మందకృష్ణమాదిగ అధ్యక్షునికి మాట ఇచ్చి వర్గీకరణ తప్పకుండా చేస్తామని సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేయించి వర్గీకరణపై జడ్జిమెంట్ రిజర్వ్ చేయడమైనది. ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. మాకిచ్చిన హామీ నరేంద్ర మోదీ నెరవేరుస్తారని నమ్మకంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి సభ్యులకు మా మద్దతు. ఎన్డీఏ సభ్యులు గెలుపు కొరకు గ్రామాలన్నీ తిరిగి ఓట్లు వేయించేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిపే ధ్యేయంగా ప్రచారం కొనసాగుతుంది. మాట్లాడిన మందకృష్ణమాదిగ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ. నేను ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతుంటే మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి పాల్గొని ఎస్సీ వర్గీకరణ మేము చేస్తాం, ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడినాం, అవసరమైతే మీతో మేము ప్రయాణం చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే దాన్ని 7 కూడిన ధర్మాసనంలో సుప్రీంకోర్టు వేయడం, సుప్రీంకోర్టు ద్వారా వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తీర్పు రిజర్వ్ చేయించాడు. అందుకు కృతజ్ఞతగా మమ్మల్ని అందరినీ కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా రైల్వే కోడ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పనిచేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా 2001లో వర్గీకరణ చేసి గతంలో మాకు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి 18,000 ఉద్యోగాలు మాత్రం వస్తే మాకు 4 సంవత్సరాలు వర్గీకరణ చేసి వర్గీకరణ ఫలాలు 24,000 ఉద్యోగాలు వచ్చి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకు కృతజ్ఞతగా ఆయన కూడా తప్పకుండా మేము ఆయన కూడా చేసి ఆయన కూడా ఈ తెలుగుదేశం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ చెప్పినా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం, సమన్యాయం చెప్పే ముందు మందకృష్ణమాదిగ గారి నుంచే చెప్పేవాడు. మందకృష్ణమాదిగ సమన్యాయం చేస్తాం, మేము సామాజిక న్యాయం చెప్పేవాళ్ళు. కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతగా ఈరోజు రైల్వే కోర్టులో మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి భాగస్వామి, ఎన్డీఏ కూటమి గెలిపించడానికి ఎంఆర్పిఎస్ నుంచి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. 1-2 రోజుల్లో ఏ విధంగా కార్యాచరణ ప్రకటించి ఏ విధంగా గ్రామానికి తిరగాల, ఎట్టా ఓట్ బ్యాంక్ చేయాలి దాని మీద మేము దృష్టి సారిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దాని మీదనే దృష్టి పెట్టుకుంటాం. ఈ ఓట్లన్నిటి కూడా ఏమాత్రం ఒక 1-2 మినహా ఒక 90% ఓట్లు అయితే ఈ కూటమికి వేయించడానికి మేము సర్వత్రా కృషి చేస్తాం. తప్పకుండా దాని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకొని ఎంత బలంగా అయితే అంత బలంగా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. 5 మండలాల నుంచి అంతా నాయకత్వం వచ్చి ఉన్నారు. 5 మండలాల జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం పూర్తిగా ఉన్నారు. పొల్లంపేట, చిత్తూరు, ఓరవల్లి, కోడూరు, పెనగలూరు నుంచి ప్రతి మండలం నుంచి 1 కానీ 2 వెహికల్ పెట్టుకొని ఈ వెహికల్ ఉన్నతమైన సీనియర్ నాయకత్వం మొత్తం ఆయా గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నట్టు మాది గ్రామాలకు మాత్రమే ఇతర గ్రామాలకు తిరిగి మేము చెప్పేది కదా ఉండదు. మా గ్రామాలు ఎక్కడున్నాయి వాటి దగ్గరికి పోయి ఎందుకు ఓట్లు వేస్తే ఎందుకు ఎన్డీఏ కూటమికి వేయాలని దాని ఆవశ్యకతను దాని పరిస్థితి తెలియజేస్తాం. ఈ విధంగా మనకు మోడీ గారు ఈ విధంగా చేసి హామీ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కాబట్టి మనం ఈ కులాల మధ్య తేడాలు లేకుండానే ఈ వర్గీకరణ మనకి చేస్తారు. కాబట్టి మన లక్ష్యం వర్గీకరణ కాబట్టి ఈ వర్గీకరణ లక్ష్యంలో భాగంగా మనం చేయాలి. తప్పకుండా దీన్ని కట్టుబడమని చెప్పి ఈ విధంగా చేయడానికి ఓట్లు అడగడానికి ప్రయత్నిస్తాం.